మంత్రి వాకిటి శ్రీహరి రంగారెడ్డి జిల్లా షాబాద్లో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని కూడా అన్నారు. యువకులు క్రీడల్లో రాణించడానికి కృషి చేయాలని కూడా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ గా నాకు ఇచ్చిన ఈ శుభ సందర్భాన ఎంత అదృష్టవంతులో మనం ఈ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మొన్న మేము ఎప్పుడైతే మినిస్టర్స్ అందరం కూర్చొని మీటింగ్ చేసుకున్న తర్వాత కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. స్పోర్ట్స్ పాలసీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రం నుంచి ఎవరైనా ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తే వాళ్ళకి పారితోషికంగా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఒక ఆలోచన, గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు బయటికి తీయాలనే ఆలోచన, గ్రామకాయ స్థాయి ఒక్కటే కాకుండా స్కూల్లో కూడా మళ్ళొక్కసారి సీఎం కప్ అని ఏర్పాటు చేసి డిఫరెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడిపించి వాళ్ళని ఆ స్కూల్ కించి గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి ఆ నుంచి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ఈసారి ఎంతో మంది క్రీడాకారులు బయటకు వచ్చారు. కాబట్టి నేను అందరితో కోరుతా ఉన్నా, ఇక్కడ రాని క్రీడాకారులను కూడా మీ మండలంలో, మీ షాబాద్ లో కానీ లేకపోతే చేవల్ నియోజకవర్గంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెతికి బయటికి తీయండి. మిగతా కార్యక్రమాలు